హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు మ్యాంగోస్ అయితే చూపిస్తున్నానండి. ఈరోజు ఎన్ని మ్యాంగోస్ తిన్నామంటే అండి, నేను కానివ్వచ్చు, మా పెద్ద బాబు కానివ్వచ్చు, అలాగే మా చిన్న బాబుకి కూడా అయితే తినిపించాను. అసలు ఈ మ్యాంగోస్ అయితే మా చిన్నక్క అయితే పంపించారని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. ఎంత స్వీట్గా ఉన్నాయోనండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. లాస్ట్ 3 years నుంచి చిన్నక్క అయితే ప్రతి సంవత్సరం కూడా మాకు 3-4 times అయితే పెడుతుందండి ఇయర్కి మ్యాంగోస్ అనేది. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో, అసలు ఎక్కడ కొన్నా కూడా ఈ టేస్ట్ అనేది అస్సలు రాదండి. ఇంకా అయితే ఫుల్గా తినేస్తాము. నేనైతే నార్మల్గానే తొక్కతోనే అయితే కట్ చేసుకొని అయితే తింటానండి. కానీ మా పెద్ద బాబు అయితే అస్సలకే తినడండి. యాపిల్ కానివ్వచ్చు, అలాగే ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫ్రూట్స్, అవి పైన పీల్ అయితే అస్సలు తినడండి. వాటిని తీసే ఇవ్వమంటాడు. ఇలా మ్యాంగో కూడా ఇంకైతే మంచిగా పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఇచ్చేసాను. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మా వాడైతే వదిలేయాలి కానీ రోజుకి ఒక 3-4 కాయలైనా తినేస్తాడండి. కానీ నేనే పెద్దగా పెట్టను అనమాట. మళ్ళీ స్టమక్ పెయిన్ అనేది వస్తుంది కదా, అందుకోసం. అలాగే మజ్జిగ కూడా ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో. కానీ ఈ సమ్మర్లోనే కదా మనకి మ్యాంగోస్ అనేటివి వస్తాయి, తర్వాత తినాలన్నా కూడా రావు కదా. మేమైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నామండి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో ఈ కాయలు మాత్రం. అసలు ఎన్ని కాయలు తిన్నామో తనివి తీరా తిన్నామండి. అవును, ఈ సమ్మర్లో మీరు మ్యాంగోస్ తిన్నారా? ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా? మీరు కొనుక్కొని తింటున్నారా? మీకు తోటలు ఉన్నాయా? ఇవన్నీ నాతో షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా మీ కామెంట్స్ అన్నీ చదువుతాను. అలాగే మా చిన్న బాబు కూడా ఈరోజు టేస్ట్ చేయమనిస్తే వాడు తినేదేమో కానీ తర్వాత ఇల్లుని చూడండి ఎలా చేశాడో. వాడు బట్టలన్నీ మొత్తం అంతా కూడా పాడు చేసేసుకున్నాడు. ఫ్లోర్ అంతా కూడా రుద్దేశాడండి వాటిని వేసి. ఎందుకు ఇచ్చానా అనిపించేలా చేసేసాడు చూడండి. మళ్ళీ అక్కడి నుంచి తీస్తుంటే ఓ అని ఏడుస్తున్నాడు, అస్సలు రావట్లేదు. పిల్లలంటే ఇంతే కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.